నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతా బాగున్నారా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనగా ఎవరైతే యూట్యూబ్లో వర్తమానాన్ని వింటూ ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. చక్కటి వర్తమానాలు మీకు అందించాలని దేవుని ఆత్మీయ బలము కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారంలో దావీదు అనే కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 28వ వచనంలో ఎవరైతే దుర్మార్గులుగా ఉన్నారో వారి పేర్లు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారి పేర్లు తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. దుర్మార్గంగా ఎవరైతే జీవించాడో ఆ వ్యక్తి బిలాము, అనగా సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతుల మరణం వంటి మరణము నాకు సంభవించునుగా అన్నాడు. నీతిలో లేకుండా, నీతిగా జీవించకుండా అలాంటి మరణాన్ని కోరుకోవటం అన్నది అది సబబు కాదు. ఎవరికనగా బిలాముకి. ప్రియులారా, ఏది ఏమైనా దేవుని బిడ్డలను దేవుడు ప్రత్యేకించి వారిని ప్రత్యేకమైనటువంటి జీవితంలో ఉంచుతూ ఉన్నట్టుగా, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు జీవిస్తే వారి దీవెనలు ప్రత్యేకంగానే ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు వారికి ఇస్తాడు. ప్రియులారా, ఈ లోకములో వారిని తృప్తిపరుస్తాడు. పరలోకములో కూడా సమాధానముగా, క్షేమంగా, సంతోషంగా వాళ్ళు ఉంటారు. దేవుని రాజ్యంలో సుఖంగా ఉంటారు. ఆరాధించే బిడ్డలుగా వారు ఉంటారు. ఈ రోజున దేవుని బిడ్డలు సహవాసాన్ని కలిగి ఉండడం ఎంత క్షేమమో. మందిరాలు జరగనప్పటికీ ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా ఏదో ఒక విధంగా కలుసుకోవడం, ప్రార్థన చేయడం. దేవుని ప్రేమ నుండి ఎవరు కూడా ఎడబాటు చేయలేరు అని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు. శ్రమైనను, ఖడ్గమైనను, కరువైనను, ఏదైనను, ఏ ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాటు మమ్మల్ని చేయదు అంటాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ఐక్యత అన్నది అలా ఉంటుంది. ప్రియులారా, ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతుకుతారో, నీతి కొరకు జీవిస్తారో వారికి గొప్ప బహుమానాలు ఉన్నాయి పరలోకములో. గొప్ప జీవితం ఉన్నది, గొప్ప సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తు ఉన్నది అన్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని లేఖన భాగాన్ని గమనిస్తే మలాకి గ్రంథంలో జీవగ్రంథాన్ని గురించి అక్కడ చెప్పబడింది. అక్కడ జీవగ్రంథం అనేటువంటి మాట లేదు, కానీ దేవుని బిడ్డల యొక్క పేర్లు ఎవరైతే సహవాసాన్ని కలిగి ఉంటారో, పాటలు పాడుకునే విధంగా, ప్రార్థన చేసుకునే విధముగా, ఉపవాసాలు ఉండే విధముగా ఎవరైతే ఉంటారో వారి యొక్క పేర్లు అందులో నమోదు చేయబడతాయి అన్న లేఖన భాగాలు చూస్తూ ఉన్నాం. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడి లోకమును ఎంతో ప్రేమించింది. బైబిల్లో అక్కడక్కడ 3:16, 3:16లో గొప్ప అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి? దేవుని బిడ్డల గురించి. దేవుని బిడ్డలు ఎక్కడ కొడుకున్నా, దేవుని బిడ్డలు దేవుని నామములో ఎక్కడ తన కార్యాలు జరిగించినా, దేవుని నామ మహిమార్థమై ఏ క్రియలు జరిగించినా ప్రియులారా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన పరలోకము నుంచి గమనిస్తూ ఉన్నాడు. ఆయన మంచివారిని చూస్తూ ఉన్నాడు, ఆయన చెడ్డవారిని చూస్తున్నాడు. ఆయన మంచివారికి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఆయన చెడ్డవారికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క శాపాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. జూమ్ ద్వారా అనుకోండి, ఆన్లైన్ ద్వారా అనుకోండి, ఫోన్ ద్వారా అనుకోండి, ఎప్పుడు మాట్లాడినా దేవుని మాటనే.
కొంతమంది సమాజముగా కూడుకొని, గృహాల్లో కూడుకొని ఐక్యంగా ప్రార్థన చేసుకుంటున్నారు. కొంతమంది కుటుంబాలుగా కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు, ప్రభునామాన్ని హెచ్చిస్తున్నారు, ప్రభునామాన్ని స్తుతిస్తున్నారు, ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప నామము! బైబిల్ గ్రంథములు ఎక్కడ చూసినా అన్నిటికంటే పైనామము యేసునామము, అన్నిటికంటే శ్రేష్టమైన నామము యేసునామము. గొర్రెపిల్ల జీవ గ్రంథం అని చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు అంత ఘనంగా తన బిడ్డలను గౌరవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డలను స్మరించుకుంటూ, ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ, దేవుని ప్రేమను పంచుకుంటూ, దేవుని వాక్యాన్ని పంచుకుంటూ, దేవుని వాక్యాన్ని మెడిటేషన్ చేస్తూ, దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా, ప్రశ్న జవాబులుగా వాటిని మెమరీ చేసుకుంటూ, కొంతమంది నుడికట్టు, స్పందన పత్రికలో నుడికట్టు వస్తుంది, ఆ నుడికట్టును వాళ్ళు ఇస్తూ ఉన్నారు. చాలామంది నుడికట్టు పూర్తి చేస్తూ ఉన్నారు. ఎంత ఆనందమో! నువ్వేం ప్రశ్న రాసావు, జవాబు రాసావు, ఇంకొకరు నువ్వేమి జవాబు రాసావు అని అనుకోవటం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం! ఇలాంటి వారిని దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు, చాలా గౌరవిస్తున్నాడు. వారి కొరకు ఏమి సిద్ధపడ్డాయో బైబిల్ పౌలు చెప్తాడు కదా, కన్నులకు కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు అంటే ఎంత గొప్ప దీవెనలు వారి కొరకు దేవుడు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదాలు, దేవుడు వారిని ఎక్కడ ఉంచాలనుకున్నాడో గమనించండి. దేవుడు ఎక్కడ ఉన్నాడో వారిని దేవుడు అక్కడ ఉంచాలనుకున్నాడు. చూడండి, దేవుడు ఉండే చోట ఆయన బిడ్డలు ఉంటారు. వారి సముఖమున చూడండి, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిను, దేవుని సన్నిధానంలో వ్రాయబడిను. పౌలు పరలోక మహిమను కోరుకున్నాడు. పరలోక తన జీవిత ఆశీర్వాదాలను కోరుకున్నాడు. కనుక ఎప్పుడు మాట్లాడినా పరలోకము పరలోకము పరలోకము. ధనం గురించి మాట్లాడితే పరలోకము పరలోకము, పరలోకమున నా ధనము, పరలోకము నా ధనము, పరలోకమున నా ధనం. చూడు, ఇలా మాట్లాడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ పౌలు అంటాడు, అనగా ఎవరైతే దేవుని పనికి సహకరించారు. ప్రియులారా, ఇంకొక మాట చెప్తూ ఉన్నాను, ప్రభువును నమ్మిన ప్రతి బిడ్డలు దేవుని పనికి సహకరించాలి, ఆత్మీయంగా సహకరించాలి, ప్రార్థనలో సహకరించాలి, కానుకల విషయంలో సహకరించాలి. ప్రభువును నమ్ముకున్నామంటే సరిపోదు, దేవుడు నీకు ఇచ్చిన దానిలో, నీకు కలిగిన దానిలో, నువ్వు ఎక్కువ ఇస్తావో తక్కువ ఇస్తావో, నీకు కలిగిన దానిలో తప్పక ఇచ్చేవాడే క్రైస్తవుడు. ఇది మాత్రం వాస్తవం. దేవుని బిడ్డలు బీదవారు ఇవ్వరు అని బైబిల్లో ఎక్కడా లేదు. కష్టాల్లో ఉన్నాం గనక మేము ఇవ్వకూడదు అని ఎక్కడా లేదు. నీకు కలిగిన దానిలో నీ భాగము దేవుని పనికి, దైవజనులకు ఎలా ఇస్తూ ఉంటే పరలోకములో మీ ధనం ఉన్నట్టే. పరలోకములో మీ ధనమును సమకూర్చుకునండి, అక్కడ తుప్పైనను చిమటైనను తినివేయదు అని ఎందుకన్నాడు? బ్యాంకులో కాదు, దేవుని కొరకు ఖర్చు చేయటం. అలాంటి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అంటాడు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ సహకారుల పేర్లు అంటే దేవుని పనిలో ఎవరైతే సహకరించారో. పౌలు ఆయన తెస్సలోనికలో ఉన్నప్పుడు ఆయనకు ఎంతోమంది సహకరించినట్టుగా చూస్తాం, ఆయనకు కానుకలు పంపించినట్టుగా చూస్తాం. ఇలా దేవుని పరిచర్యలో అక్కడ ఆ పౌలును ఆదుకున్నట్టుగా చూస్తాం. ఎపఫ్రోదితు ద్వారా కానుకలు పంపించినట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, మీరు నా అక్కర తీర్చారు అంటారు. కాబట్టి మీరు ఇలా చేశారు గనక పరలోకంలో మీకు బహుమానాలు ఉన్నాయి అని అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో, ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏ రీతిగా దేవుని సంఘం
సహాయపడి ఉన్నదో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. పౌలు జ్ఞాపకం చేస్తాడు. తెస్సలోనిక సంఘములో కూడా వాటిని జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఇలాంటి వారి గురించి, దేవుని బిడ్డల గురించి ప్రభువు గర్వపడుతూ ఉన్నాడు. వారి గురించి అతిశయంగా చెబుతూ ఉన్నాడు. నా సముఖమందు వారి పేర్లు రాయబడింది. దాన్ని ఏమంటున్నానంటే అది జీవగ్రంథం. చూడండి ప్రియులారా, కొంతమంది ఏమో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు దేవుని నామములో. ఉదయం లేగానే స్వస్థతలు, ఉదయం లేగానే అద్భుతాలు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు. కానీ అసలైనటువంటి కార్యం ఏంటంటే ప్రభు కోసం బ్రతకడు. అన్ని సమయాల్లో చేయడు, అన్ని సమయాల్లో స్వస్థపరచడు. చనిపోవాల్సిందే. ఎవరు ప్రార్థన చేసినా చనిపోవాల్సిందే. వారికి వ్యాధి వచ్చినప్పుడల్లా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు బతకాలంటే అట్లా ఎవరు బ్రతకరు. అలా బ్రతుకుతుంటే చచ్చేవాడు ఉన్నాడు. చాలాసార్లు చెప్పాను నేను ఈ విషయాలు. దేవుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే పరలోకానికి. స్వస్థత తాత్కాలికమైనది, అద్భుతాలు తాత్కాలికమైనవి. కానీ నీవు దేవుని కొరకు జీవించటం, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం, పరలోకంలో నీ పేరు రాయబడాలని నువ్వు కోరుకోవటము, అది చాలా శ్రేష్టమైనది. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ కొందరి గురించి ప్రభు చెప్పాడు. కొందరు అనగా శిష్యులు అన్నారు, అయ్యా నీ నామంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాను. చదువుతున్నాను చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు సమకూర్చుకోవాలని రాయండి. కొంతమంది మినిస్ట్రీలు ఉన్నారు, చాలామంది డబ్బు మీదనే ఆధారపడుతూ ఉన్నారు, డబ్బునే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అలా ఉండొద్దండి. ప్రభువారిని క్షమించండి. ప్రభువారు సత్యాన్ని ఎరగాలి, దేవుని వాక్యాన్ని ఎరగాలి. డబ్బు అన్నది ప్రధానమైనది కాదు. డబ్బు గురించి ఎక్కువగా మనం మాట్లాడకూడదు, డబ్బుని ఎక్కువగా మనం అడగకూడదు. దేవుడిస్తాడు. నీకేం అవసరమో, నీ ఎంత చెయ్యాలో నువ్వు ఎక్కువగా పెట్టుకోవద్దు, భారాన్ని ఎక్కువగా పెట్టుకోవద్దు, ఎక్కువగా డబ్బు ఆశించవద్దు. అది నీకే నష్టం జరుగుతూ ఉంది. అలా నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. బిలాము అలానే చేశాడు, నష్టపోయాడు. బిలాము కూడా దేవుని దర్శనం ఉన్నది, దేవుడు మాట్లాడేవాడు బిలాముతో. ప్రియ సోదరి సోదరులారా, కొద్దిమందికైనా నమ్మకముగా దేవుడు నీకు ఇన్ని ఆత్మలు అప్పచెప్తాడు. నీ భారం ఎంత, నీ మీద ఎంత భారం ఉన్నదో ఆ భారాన్ని చక్కగా నువ్వు మొయ్యాలి. ఆ విధంగా పరిచర్య చేయాలి. దైవజనులుగా మనం చేయాలి. 2, 3, 4, 10 మంది, ఎంతమంది అయినా కానివ్వండి, ప్రభువు నడిపించిన విధంగా. ఈ రోజున ఒక విధంగా చెప్పాలంటే డబ్బు లేని పనులు జరగటం లేదు. కానీ ఎంత అవసరమో, ఏమి అవసరమో ప్రభువుకు తెలుసు కనుక ఆయన తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. మనం బతిమాలుకోవాల్సినటువంటి అక్కర లేదు. దైవజనులుగా ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి కూడా డబ్బు విషయంలో బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని పని చేస్తూ ఉండాలి. నీ పరిచర్యకి ఎంత అక్కరగా ఉందో, నీ కుటుంబానికి ఎంత అక్కరగా ఉందో దేవుడిచ్చేది. ప్రియ సోదరి సోదరులారా, దయ్యములు మాకు లోబడుతున్నాయని మీరు సంతోషింపగా మీ పేరులు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయని, అనగా పరలోకంలో రాయబడాలని మీరు కోరుకో. నాకు ఈ మహిమ ఉన్నది, ఆ మహిమ ఉన్నది, ఈ స్వస్థత ఉన్నది, ఈ అద్భుతం ఉన్నది, నేనే చేయగలను. నువ్వుగా చేసేది దేవుడు. ఎలా చేయించాలో, ఎవరి ద్వారా చేయించాలో, ఎప్పుడు చేయించాలో అలా చేయిస్తాడు. ఈ రోజున అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కరోనా పోయింది అని అంటున్నారు. పోవడంలే. దేవుడి చిత్తం ఏముందో అదే నెరవేరాలి. దేవుని వాక్యం ఏముందో అదే నెరవేరాలి. ఎవరు స్వస్థత పొందాలో, ఎవరు మరణించాలో, ఎవరు ప్రభు కోసం జీవించాలో అది దైవ నిర్ణయం. కానీ నీ గురి ఏంటంటే పరలోకము నా గురి, పరలోకము నా గురి. నీ కొరకు ప్రభు మరణించాడు, నీ కొరకు ప్రభు తిరిగి లేచాడు, నీ కొరకు ప్రభు రానై ఉన్నాడు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం కనుక సిద్ధపడి ఉండాలని నేను మనం చేస్తూ ఉన్నాను. అలనాడు ఎజ్రా కాలంలో ఐగుప్తు నుంచి వారు బబులో నుంచి విడుదలయ్యారు. కొంతమంది ఐగుప్తులో ఉన్నారు. అక్కడ బబులో నుంచి విడుదలై వారి యొక్క దేశానికి, యూదా దేశానికి వచ్చారు. అయితే కొందరి పేర్లు అక్కడ కనిపించడం లేదు. ప్రియులారా, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 62వ వచనాన్ని మనం చూస్తే, వీరి వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అది కనబడకపోయినందున యాజక ధర్మముల నుండి
ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిది అని చూస్తున్నాం. ఏంటంటే వీరి వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మముల నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి అని చూస్తున్నాం. ఏంటంటే వంశావళిలో ఇశ్రాయేలు పేర్లు, కొన్ని పేర్లు అక్కడ లేనందున ఎలా ఎంచబడ్డారంటే అపవిత్రులుగా ఎంచబడ్డారు. అపవిత్రులుగా ఎంచబడ్డారు అంటే వాక్యానుసారంగా చెప్పాలంటే అపవిత్రులకు దేవుని యొక్క రాజ్యం ఏమాత్రము లేదు. ప్రియులరా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన రీతిగా మనం ఎప్పుడు దేవుళ్ళో జీవిస్తే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి. ఇర్మియా 17వ అధ్యాయం 8-9 వచనాలు చెప్పిన రీతిగా మన ఆత్మీయ జీవితం అన్నది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరోనా వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఏది వచ్చినా ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. అలా ఉన్నప్పుడు కుటుంబముగా అలా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, కుటుంబముగా ప్రభువును అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మన పేర్లు ఆయన సముఖమందు రాయబడతాయి. ఆయన రాసిన దాన్ని ఎవ్వరు తీసివేయలేరు. ఏ గవర్నమెంట్ తీసివేయలేరు, అపవాది కూడా తీసివేయలేదు. అపవాది తీసివేయాలనుకుంటాడు కానీ తీసివేయలేదు. కాబట్టి ప్రియా సోదరి సోదరులారా, జీవగ్రంథంలో నీ పేర్లు, నా పేర్లు వ్రాయబడి ఉండాలి అంటే ఆ ధైర్యం కూడా మనకు ఉండాలి. నువ్వు చెప్పగలగాలి, నీకు ఆ ధైర్యం ఉండాలి. ప్రభువా, నా పేరు నీ జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదని నేను నమ్ముతున్నాను. అది అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఒక దేవుని సహవాసాన్ని కలిగి ఎప్పుడు కూడా ప్రభువును స్తుతించే బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటూ దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి బలపరిచి మనము సమృద్ధి దీవెనలతో నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.